మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం రంగాయపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రొడక్షన్ సామర్థ్యం పెంచుకోవడానికి ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఈ సమావేశంలో 43 మంది వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. కంపెనీతో గ్రామస్తులు నష్టపోతున్నామని మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కంపెనీతో గ్రామస్తులకు ఇబ్బందులున్నాయి, ప్రజలను మోసం చేస్తున్నారంటూ కొద్దిసేపు కంపెనీ వద్ద తోపులాటలు జరిగాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి చిన్నశంకరం పేట పోలీస్ స్టేషన్ మరియు శివంపేట పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్య అతిథి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నాగేష్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మాధురి, ఏఎస్పీ విక్రమ్ కుమార్, తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్, ఆర్డీఓ బావయ్య, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎస్ఐ సుభాష్ గౌడ్, 2 గ్రామాల సర్పంచులు, 2 గ్రామాల వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లక్షలాది కొద్ది రూపాయలు ప్రైవేట్ దవాఖానాల పోతుంటే ఇప్పుడైతే పోలీసు మా పేరు చంద్రగౌడ్ సార్ ఇప్పుడైతే పొల్యూషన్ తగ్గింది. మీరు చెప్తారు మళ్ళీ పెద్దగా పెంచుతున్నట్టు. ఆ పెంచుడు దాంట్లో ఏంటంటే దీని గురించి క్లారిటీగా మాకు శబ్దాలు ఈ వచ్చే రాత్రిపూట వదులుతారు వీళ్ళు కాలుష్యము, అదొకటి నివారించాలని సార్ గారు కోరుతున్నాం. సార్ ఎంఎస్ అగర్వాల్ చాలా వేయాలి మా ఊరికి డెవలప్మెంట్ అనేది. వేరే ఊళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొల్యూషన్ కానీ బాయిలరు పేలి ఇక్కడ దగ్గరలో ఉన్న ఇల్లు కూడా కొన్ని డ్యామేజ్ అయ్యింది గతంలో. శ్రీహరి చెట్ల గౌరవం అయితే ఆ కంపెనీ అనేది విలేజ్కి ఎంత దూరం ఉండాలి ఏఈగారు మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎంత దూరం ఉండాలి, దాని నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అనేది మీకు బాగా తెలుసు. మేము అనుభవిస్తున్నాం, మీకు బాగా తెలుసు. అదొకసారి కంపెనీ వాళ్ళు కూడా ఒకసారి వీటిని కంట్రోల్ చేసుకొని పొల్యూషన్ రాకుండా. ఎట్లుందంటే కంపెనీ ఆదాయం తక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది. మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము సార్ కూడా, ఇంతకుముందు గతంలో ఏం జరిగిందో ఎట్లయిందో మాకు తెలియదు. మీ కంపెనీ మీద ఎలాంటి కంప్లైంట్ ఇస్తలేదు. మీరు కంప్లైంట్ చేయాలంటే మీ దగ్గర రావాలి సార్. ఇక మేము మీ దగ్గర రావాలి, వాళ్ళు మా దగ్గర పిలిపించారు. అందుగురించి ఏమంటున్నాం అంటే ఈ పొల్యూషన్ కానీ ఈ శబ్దాలు కానీ ఇది రాకుండా చూడండి. మా పుట్టబోయే పిల్లలకు కూడా ఇబ్బందులు కాకుండా మీ పొల్యూషన్ తగ్గించండి. నేను ఇది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటిదాకా గతంలో ఎవరేం చేసారు, ఇది లేకపోతే బతకలేదు, ఇది లేకపోతే బతకలేదు. మన దగ్గర ఏదో ఆశపడి అయితే ఎందుకు మన తాతలు బతకలేరా, మన నాయనలు బతకలేరా, మనం బతకలేము, మన పిల్లలు బతకలేరా? ఇంతగానే కాలుష్యం వస్తుంటే ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 100 సార్లు తిరిగినాం. ప్రతి ఒక్క రిపోర్టు, సౌండ్ రిపోర్టు, ఎయిర్ కాలుష్యం రిపోర్టు, ప్రతి ఒక్క రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని చూడమని వెరిఫై చేయమనండి వాళ్ళని. ప్రతి ఒక్కటి ఉన్న వాల్యూస్ కన్నా ఎక్సెసివ్ ఉంటుంది, ఒక్కటి కూడా తక్కువ ఉండదు. మరి వాళ్ళకి తెలియదా? మనకు 2013వ సంవత్సరంలో పబ్లిక్ హియరింగ్ పెట్టింది. దేనికి 30,000 ఉంటే 3 లక్షలు హియరింగ్ పబ్లిక్ హియరింగ్ పెట్టింది. అప్పుడు మనం అపోజ్ చేసినాము. పరిశ్రమ నడిచింది, ఇంతకాలం నడిచింది, అలాగే ఫ్యూచర్లో కూడా నడుస్తుంది. ఏదైనా చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కానీ మనం సర్పంచ్ అది ఇప్పుడు ఏర్పడింది, జనరల్ సెక్రటరీ ఉంటారు, ఆమె వారు మా యాజమాన్యము నిర్ణయించుకుని ఒక సిఎస్ఆర్ కమిటీ, సిఎస్ఆర్ మీకు ఎలాగ మీరు అనుకుంటున్నారో అన్నిటినీ పాయింట్స్ నోట్ చేద్దాము. 1 by 1 తప్పకుండా క్లియర్ చేద్దాం, అన్నీ చేద్దాం. మేనేజ్మెంట్ అంతా పాజిటివ్గా ఉంది. కాకపోతే ఇంకా ఇప్పుడు నేను చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. 2008 నేను 13లో జాయిన్ అయ్యాను. 2013లో వెట్ స్క్రబ్బర్ ఉండేది, మన పొల్యూషన్ సిస్టమ్ వెట్ స్క్రబ్బర్ ఉండేది. వైట్ స్మోక్ వస్తూ ఉండేది. వైట్ స్మోక్ వస్తున్నా కూడా అలౌడ్ అది, ఎందుకంటే క్లీన్ చేసి మనం వదులుతున్నాం పైకి. దాని తర్వాత టెక్నాలజీ డెవలప్ అయింది, బ్యాక్ ఫిల్టర్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు మీకు చిమ్నీలో చిన్న పొగ కూడా కనబడదు, అది క్లీన్ ఎయిర్ వెళ్తుంది. అయితే దురదృష్టదాస్తు ఎప్పుడైనా అదే మన మిత్రులు కూడా అన్నారు ట్రిప్ అయిపోయింది అన్నారు. అది మెషినరీ అన్నప్పుడు చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రిప్పింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. అంటే మీకు ఎప్పుడైనా పొల్యూషన్ ఆగింది అంటే ఇమీడియట్గా ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఇప్పుడు ప్రొడక్షన్ తీసి జనాల దాంతో ఆడుకోవాలని యాజమాన్యానికి ఉద్దేశం లేదు. ఆ తర్వాత మీరు డిస్ప్లే బోర్డు చూస్తే మనకి 5 స్టాక్స్ ఉన్నాయి. 5 స్టాక్స్లో